హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆర్. ఈరోజు రవ్వతోటి డైమండ్స్ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రవ్వని వేసి, నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. దీనిలో జీలకర్ర, సాల్ట్, ధనియాల పౌడర్, చాట్ మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానికి బటర్, పచ్చిమిర్చి, కొత్తిమీర కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ రవా డైమండ్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకొని డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేశాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఒకేసారి అన్నీ వేయకుండా కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గానే ఫ్రై అయిపోతాయి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, రెడీ అయిపోయింది స్నాక్. ఎంత సింపుల్గా ఇంట్లోనే మనం తయారు చేసుకున్నామో చూడండి. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.